పదరంగం మరియు ఓనిమా అంటే తెలుగులో ఒక్క నిమిషం గురించి కూడా పిల్లలు ఎలా ఆడాలి వాటి గురించి మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తామని చెప్పాము. ఇవాళ దానికోసమని కొంతమంది పిల్లల్ని మీ ముందరికి పరిచయం చేయబోతున్నాను. ముందుగా నాతో పాటు హర్షిత్ వనం ఉన్నాడు. హర్షిత్ మరియు ప్రణవ్ కస్తూరి అలాగే శ్రేయ సిద్ధార్థ పిల్లలు. మరి శ్రోతలందరికీ కూడా ఒకసారి నమస్కారం చెప్తారా మీరు? నమస్కారం. శభాష్ రా. ఓకే, ఇప్పుడు అలాగే నాతో పాటుగా భాస్కర్ రాయవరం గారు, గౌతమ్ కస్తూరి గారు కూడా ఉన్నారు. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ రాయవరం. నేను ఇవాళ ముఖ్యంగా మొదటగా మీకు అసలు తెలుగు మాట్లాడే పోటీలు ఏమిటి అనేది చెప్తాను. సిలికానాంధ్ర మనబడి వారు పిల్లలలో ఉన్న సహజంగా ఉండే పోరాట పట్టుమని ఆధారంగా తీసుకొని వాళ్ళల్లో తెలుగు భాష పైన పట్టుని మరింత పెంపొందించేందుకు వాళ్ళలో ఉత్తేజం కలిగించే రీతిలో మంచి మంచి ఆటల్ని, వాళ్ళకి సుపరిచితమైన ఆటల్ని తెలుగీకరించి పదరంగం అనేది స్పెల్లింగ్ బీ లాగా, జపడ్డీని తిరకాటంలాగా, ఒక్క నిమిషం మాత్రమే అనేది ఆంగ్లంలో ప్రసిద్ధి చెందిన ఆట జస్ట్ ఎ మినిట్, ఈ 3 ఆటలకి రూపకల్పనను తెలుగులో చేసి వాటిని ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ ఏడాది నిర్వహిస్తున్నాం. పోయిన వారము న్యూజెర్సీ ప్రాంతంలో దాదాపు 50 మంది పిల్లలు ఉత్సాహంగా పాల్గొని అక్కడ జాతీయ స్థాయి విజేతలు ఎంపికయ్యారు. నిన్న శనివారం ఫ్రీమాంట్ కాలిఫోర్నియాలో ఇంకొక 65 మంది పిల్లలు పాల్గొని అందరూ అక్కడ కూడాను పదరంగంలోనూ తిరకాటంలోనూ విజేతలు వచ్చారు. ఇలాగ అంచెలంచెలుగా ప్రతి ఊర్లోనూ చేస్తున్నాం. వచ్చే వారం డాలస్లో ఇక్కడ మనం న్యూజెర్సీని కాలిఫోర్నియాని ఓడించాలి. అంటే ఎంత మనబడైనా సరే మనలో మనకి పోటీ ఉంటుంది. మన ప్రాంతం నుంచే మనకి నేషనల్ విజేతలు వెళ్ళి, నేషనల్ విజేతలు ఎందుకు అంటున్నామంటే జాతీయ స్థాయిలో పోటీలు సెప్టెంబర్ లేబర్ డే రోజు నిర్వహిస్తున్నామండి. అందరూ ఇక్కడ స్థానికంగా గెలిచిన పిల్లలందరూ కూడాను వేసవిలో బాగా సాధన చేసి ఆ పోటీల్లో అక్కడికి వెళ్ళి ఒకరితో ఒకరు తలపడి తెలుగు భాషలో వాళ్ళకున్న పట్టుని అందరికీ చూపిస్తారని చెప్పి ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ ఊరిలో గౌతమ్ చేస్తున్నాం మన పోటీలన్నింటినీ. చాలా బాగా చెప్పారు భాస్కర్ గారు. అయితే ఇప్పుడు నాకు ఇంకొక ప్రశ్న ఉంది. మీరు ఏప్రిల్ 27 అన్నారు, కానీ May 4 కూడా జరుగుతోంది కదా, ఇలా 2 రోజులుగా ఎందుకు విభజించారో చెప్తారా శ్రోతలకి? అది గౌతమ్. మేము మన డాలస్ లో ఉన్న పిల్లల సంఖ్య చూసి వాళ్ళు 2 మనకు వయో విభాగాలు ఉన్నాయండి. ఒకటి శిశింద్రీలు అంటే 6 నుండి 11 సంవత్సరాలు ఉండే ఒక విభాగము, ఇంకొకటి 12 నుండి 16 ఉండే ఇంకో విభాగం. సో దాంట్లో ఉన్న పిల్లల సంఖ్యను మేము చూసుకొని మన ప్లేనో నుంచి అయినా కానీ ఇర్వింగ్ నుంచి అయినా కానీ వస్తారు, ఇక్కడ ఒక కామన్ ప్లేస్లో పెడితే అందరూ వస్తారు అన్న నమ్మకంతో శిశింద్రీలను అందరినీ ఒకరోజు, చిరుతలందరినీ ఇంకో రోజు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇద్దరిని కలిపి మనం చేసే అంత పెద్ద స్థలము లేదు, అంతమంది మనకు ఈ సంవత్సరము అంతమంది మనకు సిబ్బంది లేదు, అందుకని చేయాల్సి వచ్చింది. మరి మీరు ఇప్పుడు 2 పోటీలుగా విభజించారన్నారు. ఆ 2 పోటీలు కూడా ఏ రోజు ఎక్కడ జరుగుతుందో ఒక్కసారి మా శ్రోతలతో పంచుకుంటారా గౌతమ్ గారు? మేము అడ్రస్ నాకు నోట్కి లేదు, కానీ కాయిట్ అండ్ 635 అంటే ఆల్మోస్ట్ 635 అండ్ 75 దగ్గర ఉన్న రమాదా పార్క్ సెంట్రల్ అనే స్థలంలో ఉన్నది అది. దాని అడ్రస్ మీకు అందరికీ రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ ఈమెయిల్ ద్వారా వస్తుంది. మాకు సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాడే వెబ్సైట్లో కూడా ఉన్నది. నేను నోటికి చెప్తే తప్పేమో, ఫిజికల్ అడ్రస్ అవసరం లేదు, బట్ అది గుడ్ పాయింట్. రమాదా ఇన్ కాయిట్ అండ్ 635 ఇంటర్సెక్షన్ దగ్గర 635 అండ్ 75 ఇంటర్సెక్షన్ జంక్షన్ దగ్గరలో అది మనకు అందరికీ అందుబాటులో ఉన్న ప్రదేశం. అటు ప్లేనో వాళ్ళకి ఇటు ఇర్వింగ్ వాళ్ళకి సమ దూరంలో ఉన్న ప్రదేశం అది. ఇంకొక ప్రశ్న నాకు, ఇప్పుడు ప్రవేశంలో ఉన్నా కానీ కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కదా, అలాంటప్పుడు వాళ్ళు శిశింద్రీల్లోకి వస్తారా లేకపోతే వాళ్ళు చిరుతల విభాగంలోకి వస్తారా? చాలా మంచి ప్రశ్న అండి. మనకు ప్రవేశము, ప్రసూనము, ప్రభాసము, ప్రమోదము ఇవన్నీ మనకు మనబడి యొక్క పేర్లు, మనబడి అంచెలు. ఇప్పుడు ఈ పోటీ మనబడితో సంబంధము చాలా తక్కువ. మనబడి వాళ్ళము చేస్తున్నాం కానీ మనబడితో సంబంధం లేదు, మనబడి యొక్క పాఠ్యాంశాలతో సంబంధం లేదు, ఆ అంచెలతో సంబంధం లేదు. సో వయసు పరిమితి మాత్రమే. సో 13 సంవత్సరాలు ఉన్న వాళ్ళు మన దగ్గర ప్రవేశంలో ఉన్నా కానీ వాళ్ళు చిరుతల విభాగానికి వస్తారు. అయితే ఇంకా మనం ఆలస్యం చేయకుండా పిల్లల దగ్గరికి వెళ్దాము. పిల్లలు మీరందరూ రెడీయా? అవునా? మరి గట్టిగా చెప్పండి రా. అవును, రెడీయే. అవును, అది. అయితే మరి గౌతమ్ గారు
మీకు అందజేస్తున్నాను. మీరు పదరంగం కార్యక్రమం ఎలా నిర్వహిస్తారో మా శ్రోతలతో ఒకసారి పంచుకొని మీరు మొదలు పెట్టండి. సో మొట్టమొదటిగా పదరంగం అనే ఆట గురించి చెప్తాము. దాని తర్వాత 1 నిమిషం మాత్రమే అన్న ఆట గురించి చెప్తాము. పదరంగము 1 నిమిషం మాత్రమే. నేను రెండిటికి సరే సమతుల్యమైన సమయం ఈరోజు కేటాయించాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకు 1 నిమిషం మాత్రమే ఒనిమాకి మనకు రిజిస్ట్రేషన్ ఫీ లేదండి. దాన్ని అందరూ వచ్చి మన పాల్గొనాలన్న ఉద్దేశంతో దానికి రిజిస్ట్రేషన్ ఫీ లేదు. రిజిస్ట్రేషన్ ఫీ అంటూ ఉంటే ఎంత ఉంటుంది? రిజిస్ట్రేషన్ ఫీ అంటూ ఉంటే $10 అందరికీ కలిపి. మనకు పదరంగం ఒక్క దాంట్లో పాల్గొన్నా, పదరంగము అండ్ తిరకాటం ఒక దాంట్లో పాల్గొన్నా, తిరకాటం మాత్రమే పాల్గొన్నా దానికి మొత్తం $10. కేవలం $10కి నాకు తెలిసి పేరెంట్స్ ఎవరు కూడా వెనకాడరండి. నేను యాక్చువల్లీ చిన్నపిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఇంతో పెద్ద గొప్ప నాలెడ్జ్ ఉంటే తెలుగులో తిరకాటం అన్న గేమ్ లో అయితే పార్టిసిపేట్ చేయమని నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను. ఇది గెలవడం ఓడడం ఒక వైపు ఉంచితే దీన్ని పిల్లల్ని చూస్తున్నాము, చాలా ఉత్సాహంగా ఆడుతున్నారు, దాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పదరంగం కన్నా నాకు ఆ తిరకాటం గురించి ఉత్సాహం చూస్తుంటే వాళ్ళలో చాలా ఆనందంగా. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటారు చూడండి. బటన్ ఒత్తితే ఆ రంగు బల్బు వెలుగుతుంది. ఆ బల్బు వెలగడం అనేది పిల్లలకి చాలా అంతే. సో అది నిజంగా పిల్లల్లో ఉత్సాహం మేము బాగా చూస్తున్నాము. మనబడి పాఠశాలల్లో, మనబడి కాని పాఠశాలల్లో, తెలుగు నేర్పించే బడులలో మేము వెళ్ళి దీన్ని డెమో చేసినాం అనమాట. అప్పుడు ఉన్న పిల్లల్లో ఉన్న ఉత్సాహం చాలా బాగుంది. మనకు వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలని నాకు గట్టి ఆశ. మరి విన్నారు కదండి, తల్లిదండ్రులు ఎవరైతే వింటున్నారో ఈ కార్యక్రమం కేవలం మనబడి వారికి మాత్రమే కాదు, ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకోవచ్చు. మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు అన్నది మాకు సంబంధం లేదు. ఎవరైనా కూడా రిజిస్టర్ చేసుకోండి. మరి ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎక్కడికి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలో ఒకసారి గౌతమ్ గారు చెప్తారండి. సిలికాన్ ఆంధ్ర www.siliconandhra.org/మనబడి/తెలుగు మాట్లాట అనే వెబ్సైట్ లో వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలండి. సరేనండి. మరి శ్రోతలు ఎవరికైనా కూడా మీకు ఎటువంటి ప్రశ్నలు ఉన్నా మాకు స్టూడియోలో భాస్కర్ గారు మరియు గౌతమ్ గారు ఉన్నారు. వారిని మీరు ముఖాముఖి అడగచ్చు. ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు మాకు స్టూడియోకి కాల్ చేయొచ్చు. కాల్ చేయవలసిన నంబర్ 9722355555. మరొకసారి 9722355555. ఇప్పుడు మనం పదరంగంలోకి వెళ్దామండి. పదరంగం గురించి క్లుప్తంగా చెప్తాను. నియమాలు, నిబంధనలు ఒకసారి క్లుప్తంగా చెప్తాను. ఇది చాలా సింపుల్ అండి. మనకు ఉక్తలేఖనము అంటే డిక్టేషన్ లాంటి ఆట. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది డిక్టేషన్ ఆట అనమాట తెలుగులో. అయితే ఇంగ్లీష్లో డిక్టేషన్ అనేది మనము స్పెల్లింగ్ బీ అనేది చూస్తూ ఉంటాము. అది పాపులర్ గేమ్. మన డాలస్ నుంచే గెలిచిన పిల్లలు చాలా మంది ఉన్నారు. అయితే దాంట్లో ఇంగ్లీష్ ఆంగ్ల పదాలు ఎవరైనా ఉచ్చరిస్తే దాన్ని మనము ఇప్పుడు క్యాట్ అంటే CAT అని చెప్తాం. అట్లా కాకుండా తెలుగులో శబ్ద ప్రధానమైన భాష కాబట్టి దాన్ని మనము రాసి చూపించాలి. దీనివల్ల పిల్లల తెలుగు రాత అనేది కూడా మనకు ఇనుమడింపబడుతుంది, పెరుగుతుంది. కాబట్టి పదజాలం కూడా తెలుస్తుంది, పదజాలం కూడా ఎక్కువ తెలుస్తుంది. ఇవి ముఖ్యమైన కారణాలు. సో ఇప్పుడు దాంట్లో మనము అంటే చాలా కష్టమైన పదాలు ఉంటాయేమో అని భయపడవలసిన అవసరం లేదు. చాలా అంటే 2 అక్షరాల పదాలు కూడా ఉంటాయి. చాలా సింపుల్. మనకు దీంట్లో 3 అంచెలు ఉంటాయండి. ఒకటి మనము 3 ఆవృతాలు ఉంటాయన్నమాట. సులభమైన పదాలు, కొంచెం కఠినమైన పదాలు, మరి కఠినమైన పదాలు. పోయిన సంవత్సరం మేము డాలస్లో చేసినప్పుడు మాకు పిల్లలు ఈ కఠినము అని మేము అనుకున్న పదాలను కూడా రాసి సులభంగా రాసి పారేశారు. నిన్న విన్నది ఏంటంటే అక్కడ ఈ ఎరుపు రంగు పదాల దగ్గరికి వచ్చేసరికి ఒక అంశం ఉంది. చివరిలో 4 ఆవృతాలు ఎర్ర పదాలు అయిపోయిన తర్వాత బ్రహ్మాస్త్రంలో ఉండను. ఇక పిల్లలు మా వల్ల కావట్లేదు మొర్రు అంటే ఇంకా అది వదిలిపెడతాం అనమాట. నిన్న అది వదలాల్సి వచ్చింది. విజేతలు ఎలా నిర్ణయిస్తారు ఇప్పుడు చెప్పబోతున్నారు. సో మనకు సులభమైన దాన్ని గ్రీన్ రౌండ్స్ అంటున్నాము, కొంచెం కష్టమైనవన్నీ ఆరెంజ్ అంటున్నాము, మరీ కష్టమైన దాన్ని రెడ్ అంటున్నాము. సో మొదలు ఒక 3 ఆవృతాలు పిల్లల చేత అందరి చేత రాయిస్తామండి. సో పదము కరెక్ట్ గా వాళ్ళు సరిగ్గా రాస్తే వాళ్ళు ఉంటారు, నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు. కానీ గ్రీన్ రౌండ్ లో మాత్రం ఎలిమినేట్ చేయట్లేదు. అంటే ఒక పదము తప్పు రాస్తే వెంటనే తీసేయడం అనేది జరగదు. ఎందుకంటే పిల్లలు ప్రవేశం పిల్లలు కూడా అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకునే పిల్లలకు కూడా కొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్, మనం ప్రోత్సాహం, ఆడే అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో గ్రీన్ రౌండ్ ఒక 4 రౌండ్స్ ఆడిస్తాం. 4 ఆవృతాలు ఆడిస్తాం. దాంట్లో పిల్లలందరి చేత ఆడిస్తాము. వాళ్ళు ఎన్ని తప్పులు రాశారు, ఎన్ని కరెక్ట్ రాశారు అన్నది నోట్ చేసుకుంటాం.
ఆ గ్రీన్ రౌండ్ అయిపోయిన చివర్లో అన్నీ కరెక్ట్గా రాసిన వాళ్ళు ఆరెంజ్ రౌండ్కి వెళ్తారు. ఒక తప్పైనా 2 తప్పులైనా అక్కడ ఎలిమినేట్ అవుతారు. కానీ గ్రీన్ రౌండ్లో ఎలిమినేట్ అయ్యే వాళ్ళల్లో కూడా హైయెస్ట్ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ మేము ప్రైజెస్ ఇస్తున్నాము. సో ఇది ఇప్పుడు గ్రీన్ రౌండ్ తర్వాత నుంచి ఆరెంజ్ అండ్ రెడ్ రౌండ్స్లో ఏ తప్పు రాస్తే ఎలిమినేట్ అవుతారు. అంటే దిస్ ఇస్ స్పెల్లింగ్ బీ లాగా నిష్క్రమించాల్సి వస్తుంది. అట్లా కాకుండా తప్పులు కరెక్ట్ గా రాస్తే మళ్ళీ నెక్స్ట్ రౌండ్స్ కి వెళ్తూ ఉంటారు. చివరిలో ఏ తప్పు రాయని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు గెలిచినట్టు. ఇది రూల్స్. మనము సో మనకు గేమ్ ఎట్లా ఆడతారు ఒక మాట, చివరి ఇద్దరికి వచ్చేసరికి ఒక పిల్లవాడు ఒక ఆటగాడు తప్పు రాస్తే తర్వాత ఆటగాడు దాన్ని సరిగ్గా రాయాలి అదే పదాన్ని. ఒకరు తప్పు చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు ఆటోమేటిక్ ఎలిమినేట్ అవ్వరు. ఇంకొక వాళ్ళు సరిగ్గా రాయగలిగితేనే వాళ్ళు గెలుస్తారు. సో ఇప్పుడు నాకు గ్రీన్ లో 4 రౌండ్స్ ఉన్నాయి అన్నారు, ఆరెంజ్ లో ఎన్ని రౌండ్స్ ఉన్నాయండి? 3 రౌండ్స్ ఉన్నాయి. రెడ్ లో 3 రౌండ్స్ ఉన్నాయి. ఈ రెడ్ తర్వాత కూడా గెలిచిన వాడు నిర్ణయించలేకపోతే అప్పుడు బ్రహ్మాస్త్రం. సో అదనమాట. ఇప్పుడు మనకు పదాలు ఒకళ్ళు నేను లేదా భాస్కర్ గారు లేదా అక్కడ న్యాయ నిర్ణేతలు కానీ దాన్ని ఉచ్చరించారు. మనకు పదాలు మంచి ఎక్స్పర్ట్స్ ద్వారా వాటిని ముందే మేము రికార్డ్ చేయించి ఉన్నాము. మీరు ముందే రికార్డ్ చేయించారు కాబట్టి నేను ఇదే లైన్ లో మీకు ఒక ప్రశ్న అడుగుతాను. సో మీ అందరికీ కూడా మీ పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మీకు ముందర ఈ పదాలు తెలుసా? అసలు తెలియవండి. మంచి ప్రశ్న. మాకెవ్వరికి ప్రశ్నలు తెలియవు. కోర్ టీం ఒకటి ఉంటుంది, భాస్కర్ గారు దాని గురించి ఇంకా చెప్తారు. ఏంటంటే బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళు ఇందులో పండితులందరినీ తీసుకొని ముఖ్యమైన నిబంధన ఏంటంటే వాళ్ళకి ఈ పోటీల్లో పాల్గొనే అర్హులైన పిల్లలు ఉండిండకూడదు. అలాంటి వాళ్ళని చాలా కష్టపడి అమెరికాలో ఒక 4-5 పట్టుకొని వాళ్ళ చేత ఈ పదాల పట్టిక తయారు చేసి వాటిని ఎలా ఉచ్చరించాలి, రాసిన పదాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది మనం ఎలా నిర్ణయిస్తాం అనేది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు అక్కడ కూడా పండితుల్ని సంప్రదించి ఈ ఆటను మొత్తం పగడ్బందీగా రూపొందించి ఈ ఆడియో క్లిప్స్ అన్ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. అవి మనకి ఆ పోటీ రోజున ఈ పోటీ ప్రదేశంలో నిర్వహిస్తున్నాము. కేవలం ఆ ముందు రోజున నిర్వహించే ఒకే ఒక అధికారికి మాత్రమే చెందుతాయి. అవి న్యాయ నిర్ణేతలకు కూడా అప్పటికప్పుడు ఆ పదాలు ఏమిటనేది అప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే ఈ పదాలు ఎక్కడన్నా కుందేలు బుట్టలోంచి బయటకు వెళ్ళిపోతుంది అన్న అనుమానం ఎవరికి అవసరం లేదు. అంటే ఫేర్ అండ్ స్క్వేర్ గేమ్ అన్నమాట. తిరకాటం కూడా అంతే. తిరకాటం కూడా అంతే. ఓకే. సో ఇప్పుడు నిబంధనలు చెప్పేసినాం కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లల చేత మనం పదరంగం ఆడిద్దాము. సో మాకు ఇప్పుడు ఆడియో ఫైల్స్ కొన్ని ఉన్నాయి. ఇవి శాంపుల్ మాత్రమే, ఇవే పదాలు తర్వాత వస్తాయని అనుకోవద్దు. ఇవి శాంపుల్ మాత్రమే, మీకు నమూనాలు మాత్రమే. సో నేను వచ్చి ఇప్పుడు చూపిస్తాను మీకు పదాలు ఎక్కడ ఉన్నాయో. ఇలాగే జరుగుతుందండి. అక్కడ కంప్యూటర్లో రేపు ఆట ఆడేపోయే రోజున కూడా ఒక కంప్యూటర్లో రకరకాల ప్లేలిస్టులు ఉంటాయి. ఏ పిల్లవాడికి ఏ పదం వస్తుంది అనేది కూడా అది మీకు ర్యాండమ్ సెలెక్షన్ అంటారు. అంటే పిల్లవాడిని చూసి పదం ఇచ్చింది అనేది ఎవరికి అనుమానం రాకూడదు. మళ్ళీ ఆ అనుమానం రాకుండా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే పిల్లలు అందరూ గుమిగూడుతున్నారు. అక్కడ ఒక తెల్ల బల్ల ఉంది, మీకు కనిపించకపోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే ఇక్కడ పదం ఒకటి వాళ్ళకి ఆడియో క్లిప్ వినపడంగానే ఆ పదం తీసుకొని వాళ్ళు దాన్ని ఒక తెల్ల బల్ల మీద రాస్తారు. అది చూసి న్యాయ నిర్ణేతలు సరిగ్గా ఉందా లేదా అని చెప్పి నిర్ణయించడం జరుగుతుంది. ఆ రోజు కూడా ఆట అడిగే రోజున ఇలాగే ఆట నడుస్తూ ఉంటుంది అనమాట. పిల్లలందరూ కూడా అక్కడ ఆడియోలో వచ్చే శ్రద్ధగా వినాలి. మీరు ఇదంతా కూడా మేము యూట్యూబ్ మీద పోస్ట్ చేస్తాము, మనబడి బొమ్మల్లో. అదొకసారి ఎక్కడ చూడాలో చెప్తారా? యూట్యూబ్ మనబడికి ఒక ఛానల్ ఉందండి యూట్యూబ్లో, youtube.com/user/మనబడి బొమ్మలు. సో ఇప్పుడు ఈ పిల్లల్లో ఎవరు ముందర వెళ్తున్నారండి? మొదలు హర్షిత్ వెళ్తున్నాడు. హర్షిత్ ఈ పదం విని అక్కడ వెళ్ళి రాస్తాడు అనమాట. సరే, వినిపిస్తుందా పదము? వినపడట్లేదు. ఒక్క నిమిషం అండి, మళ్ళీ ఒకసారి ప్లే చేయరా? ఇప్పుడు వినిపిస్తుంది. వినిపించగానే వచ్చి ఇక్కడ రాయాలి. నాన్న మీరు పక్కకు జరగండి, కొంచెం పక్కకు జరిగినా రికార్డ్ చేసే వాళ్ళకి కనిపించే. సో మరి వింటున్నారు కదండి శ్రోతలు, ఇంత మెల్లగా చక్కగా చెప్పారు ఆ పదాలన్నీ కూడాను. పిల్లాడు వెంటనే కూడా వెళ్ళి అక్కడ వైట్ బోర్డ్ మీద కరా అని రాశాడు. కరెక్ట్ అండి గౌతమ్ గారు? అది ఇప్పుడు హర్షిత్ కరా అని రాసినాడు, అది రా అని చెప్పింది. పదము ఉచ్చరించేటప్పుడు రా అని రాసి ఉన్నది.
హర్షిత్ ఏమో కరా అని రాశాడు, అది తప్పు అవుతుందండి. కరా మాత్రమే దీర్ఘం రాశాడు. మరి జాగ్రత్తగా వినాలి హర్షిత్. మనకి ఇంకేం కంగారు లేదు, మళ్ళీ బోల్డ్ ఎలిమినేషన్ రౌండ్స్ ఉన్నాయి కదా, గ్రీన్ రౌండ్ లో అసలు ఎలిమినేషన్ లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వెళ్తున్నారు గౌతమ్ గారు? నెక్స్ట్ ప్రణవ్ రాస్తున్నాడండి. ప్రణవ్ మరి విను. మరి విన్నారు కదా, మెల్లగా క్షయ అని చెప్పారు. ప్రణవ్ కస్తూరి కరెక్ట్ గా రాశాడు. అవునండి. ఇప్పుడు ప్రభాస్ ప్రణవ్ భలే భలే. ఇక్కడ పిల్లలకి ఏంటంటే ఇక్కడ అవకాశం ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు 2 నిమిషాల సమయం ఉంటుంది ఒక పదం వాడు పూర్తిగా రాయడానికి. వాళ్ళ మధ్యలో ఎన్నిసార్లు అన్నా సరే ఆ ఆడియో క్లిప్ని వినిపించమని చెప్పచ్చు. ఒకవేళ సాంకేతిక కారణాల వల్ల అయితేనేమి ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుంది MP3 ఫైల్స్లో, ఒక్కొక్కసారి అది అంత సరిగా అర్థం కాకపోవచ్చు. అప్పుడు స్థానికమైన న్యాయ నిర్ణేతలు ఉంటారు అక్కడ, వాళ్ళు కూడా మంచి పండితుని పిలుస్తున్నాం ఈ రేపొద్దున. వాళ్ళు ఆ పదాన్ని విడమర్చి పిల్లలకి అప్పుడు అర్థమయ్యేట్టుగా చెప్పే అవకాశం ఉంది. 2 నిమిషాల సమయంలో మొత్తం పదం పూర్తిగా రాయగలిగాం. సో ఒక పదంకి వాళ్ళకి 2 నిమిషాలు ఇవ్వబడుతుంది. అంటే రాసేస్తే మనం వి గో ఫార్వర్డ్, లేదంటే అక్కడే ఉండి అంటే వాళ్ళకి 2 నిమిషాలు సమయం తీసుకోవచ్చు. సరే, ఓకే. ఇప్పుడు శ్రీయ ఇంకొక విషయం అండి, చాలా సార్లు మనము పదము కరెక్ట్ గా ఏ పదము అని తెలవడానికి ఎదుటి వాళ్ళ పెదవులను చూసి కొన్నిసార్లు మనం నిర్ణయించుకోగలుగుతాము. సో అలాంటప్పుడు మనకు వినిపించేటప్పుడు సరిగ్గా వినిపించినప్పుడు న్యాయ నిర్ణేతల చేత అనమని మళ్ళీ ఒకసారి వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా సరే. ఈ పదం అయిపోనియండి. నెక్స్ట్ పదం ఇప్పుడు లక్ష. మరి శ్రీయ కరెక్ట్ గా రాసింది, లక్ష అని రాసింది వెళ్ళి బోర్డు మీద. గుడ్ జాబ్ శ్రీయ. ఇప్పుడు రాసిన తర్వాత పక్కన స్మైలీ కూడా వేసింది. నేను సరిగా రాసాను సార్, తనకి ముందరే తెలిసిపోయింది అనమాట అది. ఇప్పుడు సంజన. సో మనకి పదం ఒక. ఇవన్నీ ఆకుపచ్చ ఆవృతంలో ఏముంటాయంటే కేవలం గుణింతాలు కూడా లేకుండా పదాలు. బ్రహ్మాండంగా. ఇప్పుడు సంజన కూడా ఒక అని కరెక్ట్ గా రాసింది. ఒక. నెక్స్ట్ అమృత. ఇప్పుడు మనకి అమృత. అయిపోయింది. ఇది కాదు, కొండమ్మ. ఇక్కడ నెక్స్ట్ కొట్టడానికి లేదు. అమృత తయారైపోయింది రాయడానికి. చూద్దాం మరి. ఊడ. అమృత బోర్డు దగ్గరికి వేగంగా వెళ్ళిపోయింది కానీ అక్కడ మళ్ళీ ఆలోచిస్తాం. చిన్నపిల్లలు కదా భాస్కర్ గారు. అప్పుడే ఇక్కడ తోటి వాళ్ళందరూ కూడాను సౌకర్యం చేసేస్తున్నారు. అక్కడ ఎలా రాయాలి అని గాల్లో రాసేస్తున్నారు అందరూ. బాబు ఎన్ని ఊడలు కనిపించేస్తున్నాయి నాకు. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులు కూర్చోంటారు పిల్లలు రాసేటప్పుడు, చాలా ఉత్కంఠగా ఉంటుంది వాళ్ళకి ఎలా రాస్తున్నారు ఏమిటి అనేది. మరి అక్కడ తల్లిదండ్రుల రోల్స్ ఏమిటండి? వాళ్ళు ఏమైనా సౌకర్యం చేయొచ్చా? చేయడానికి లేదు, కూర్చొని చూడటమే. తల్లిదండ్రులు గురువులు అందరూ ఇంట్లో చెప్పాను కదా అనుకుంటుంటారు. అక్కడ పిల్లల కన్నా తల్లిదండ్రుల రియాక్షన్లు అద్భుతంగా ఉంటాయి చూడడానికి. ముఖ్యంగా మన తరంలో వాళ్ళందరికీ పోటీలు బాగా గెలవాలని ఉంటుంది, పిల్లలకి బాగా నూరిపోస్తారు. చాలా బాగా రాసింది. ధన్యవాదాలు అమృత. థ్యాంక్ యూ మా.
ఇప్పుడు అంటే మనం ఇది డెమో మాత్రమే కాబట్టి ఆకుపచ్చ ఆవృతంలో పదాలు ఎలా ఉంటాయని ఒకసారి మనం చూపించాము. ఇప్పుడు నెక్స్ట్ నారింజ ఆవృతంలో ఎలా ఉంటాయో ఒకసారి చూపిద్దాము. అంటే కొంచెం క్లిష్టమైన పదాలు అన్నమాట. సరే, దీంట్లో కూడా ఒక్క రౌండ్ వెళ్దామండి. సరే, హర్షిత్ రా నాన్న. పిల్లలు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. హర్షిత్ ఇప్పుడు వింటున్నాడు. నేనేమంటున్నానంటే ఈ పిల్లల్ని వెంటనే ఒకసారి ఆవిడ మొత్తం పదం అంతా చెప్పగానే వీళ్ళని గాబరాగా వీళ్ళు రాయడానికి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఆ విభజన అంటే ఒక్కొక్క అక్షరం విడమర్చి చదువుతున్నారు కదా, అది కూడా వినేంత వరకు ఆగమని చెప్పాలి మనం. హర్షిత్ ఆటలు అనేది సరిగ్గా రాశారు. శభాష్ నాన్న. ఇప్పుడు ప్రణవ్. ఒకసారి వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇలా కనిపిస్తుంది. వాళ్ళకి జంక్ ఉండదు. అవును, శభాష్. శభాష్ నాన్న. ఎక్సలెంట్ జాబ్. ఇప్పుడు శ్రేయ. శ్రేయ వెళ్ళిపోతాంటే వాళ్ళమ్మ ఆగు మరి అదే చెప్పారు కదండి అక్కడ పేరెంట్స్ జరగలేదు కూడా ఇదే అంటుంటారు. అర్చన రాసి మళ్ళీ స్మైలీ కూడా వేసింది పక్కన. చూడమ్మా, మళ్ళీ చూడు, మళ్ళీ చూడు. అర్చన. శ్రేయ. ఆటలు కాదు, అర్చన. తెలుగులో మాట్లాడమా. అర్చన రాయి సరిగా. రాసిన చదువుకో శ్రేయ. వీళ్ళంటే 2 నిమిషాల సమయం ఉంటుంది. అక్కడ జ్ఞానేతలు ఎవరు ఇలాగా పొడవరు, చూసుకో చదువుకో ఇలా ఏం చెప్పరు. మళ్ళీ పదం వినిపిస్తూ ఉంటారు కావాలంటే. ఒకవేళ తప్పు రాశారు అనుకోండి, ఆ పదాన్ని మనము జ్ఞానేతలు కొంచెం గట్టిగా ఉంటారు కాబట్టి ఆ పదాన్ని మళ్ళీ వినిపిస్తూ ఉంటారు. తప్ప ఒప్ప అని చెప్పరు. ఇప్పుడు చూసుకోమ్మా అదమ్మా ఇదమ్మా అంటున్నాం కదా, అలా ఏమి ఉండదు. ఇప్పుడు శ్రేయ మనకి అర్చన అని రాసింది, మనం చెప్పింది అర్చన. సో ఇలాగా కొన్ని ఆటలు నెక్స్ట్ పదం ఎవరండి? నెక్స్ట్ సంజన. శ్రీయా, నీకు ఎవరు చెప్పారో మీ గురువుని వెళ్ళి బాగా అడుగు, ఎందుకు అలా చెప్పాడని. సరేనా? అలలు సరిగా రాసాము. సంజన సరిగా రాసిందండి. గుడ్ జాబ్. అప్పుడే సంజన ఎస్ అని ఒకసారి చేయి కూడా వెనక్కి అని. గుడ్ జాబ్. ఇదే ముఖ్యంగా ఏంటంటే పిల్లలకి సూచన ఏంటంటే రాసిన తర్వాత వాళ్ళు ఒకసారి చదువుకోవాలి. ఒక్కసారి ఏమవుతుందంటే నేను రాసేసాను సరిగ్గా అనుకుంటుంటాను. ఇందాక ఉదాహరణ శ్రీయ ఆ పదం చదువుకుంటుంటే మనసులో తను ఆర్చన అని చదివేసుకునేది అది తప్పని తనకే తెలిసింది. పిల్లలకి సూచన ఏంటంటే పదాలు రాసిన తర్వాత వాళ్ళు కూడా ఒకసారి చదివి వాళ్ళు విన్నచప్పటికి వాళ్ళు చదువుతున్న దానికి సామీప్యం ఉందా లేదని గమనించాలి. ఇప్పుడు మనం ఓనిమాకి వెళ్ళే ముందు ఇక్కడితోటి మనం పదరంగం ముగిస్తున్నాం కదండి గౌతమ్ గారు, ఇంకేమైనా చెప్తారా మీరు దీని గురించి? అంతే అండి, మనం డెమో ఇచ్చే సందర్భంలో దీని రూల్స్ మళ్ళీ పిల్లలు ఏ విధంగా దాన్ని ప్రిపేర్ అవ్వాలి దానికి అని కూడా చెప్పినాము. సో ఓనిమాకి వెళ్దాము. ఇప్పుడు పదరంగాన్ని ఇక్కడ ముగిద్దాం. ఓనిమాకి వెళ్ళే ముందర ఒక్కసారి వాణిజ్య ప్రశ్నలోకి వెళ్ళి ఆ తర్వాత మనం ఓనిమా